ఒక్క గంట గట్టిగా గడిపితే ఏంటంట 1000 గంటలు. మాట అబద్ధికులు కాదమ్మా దేవుడు. ఒక దినము గడిపితే 1000 దినాలు అన్నాడు కదా. ఒక గంట గడుపుదామా? అటు ఇటు మన ఆలోచన పెట్టుకోకుండా దేవునికి స్తోత్రం. యెహోవా నీ కట్టడలను అనుసరించడానికి నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు అంటే ఏంటి తెలుసా? కడమట్టుకు అంటే ఏంటో తెలుసా? ఊపిరి పోయేంత వరకు కూడా వాటిని గైకొనాలి. దేవునికి స్తోత్రం. ఆ వాక్యానికి మనము లోపడిపోవాలి. అందుకనే నీ వల్ల కాదనే ఆయన అడుగుతూ ఉన్నాడు. యెహోవా నీ కట్టడలు నాకు నేర్పుము. నేర్చుకున్నాడు ఎలాగ ఉండాలి? నేర్చుకున్నాడు చేత వచ్చిన వాళ్ళలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు స్కూల్కి వెళ్తున్నాడమ్మా బిడ్డ, చదువుకోవడానికి కదా వెళ్తున్నాడు. వాడు నేర్చుకోకుండా వెళ్ళినట్టుగా వచ్చితే ఏం సుఖం? ఫీజులు కట్టడం అనవసరం, సమయం అనవసరం. నువ్వు దేవుడి సన్నిధిలో ఎంతసేపు ఉన్నావు అన్నది కాదు, ఇక్కడ నుండి నువ్వు ఏం మోసుకెళ్ళావు. దేవునికి స్తోత్రం. ఎంతవరకు దేవుడి వాక్యాన్ని మదిని నింపుకెళ్ళావు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక స్త్రీని మీ ముందు పెట్టేసి నేను వాక్యాన్ని ఇస్తాను. రూత్ సంగతి మీ అందరికీ తెలిసింది కదా. ఆమె ఎవరు? మోయాబీరాలు. నయోమి మీ అందరికి నయోమి ఎవరు? ఇశ్రాయేలీ. ఇశ్రాయేలీలు అంటే దేవుని వాక్కుకు లోపడేవారు. ఈ వాక్యాన్ని ఏ సమయం సద్వినియోగం చేసుకుందాం. వాక్యానికి లోపడేమ ఈమె యెరూషలేములో కరువు వచ్చిందని వదిలి వెళ్ళి మిద్యానీయుల దేశానికి వెళ్తారు. అక్కడ మోయాబీలు వాళ్ళు విగ్రహారాధికులు. దేవుని స్తోత్రం. నయోమి దేవుని యొక్క వాక్కు చేత పట్టబడి ఆమె దేవుని వాక్కు దేవుని ఇశ్రాయేలు చేత ఆశీర్వదింపబడిన ఆమె. అయితే ఆనాటి కాలంలో మనం బైబిల్ ఈ రీతిగా దొరికేది కాదమ్మా. ఎవరు పడితే వాళ్ళు చదివేవారు కాదు. దేవునికి స్తోత్రం. ఆనాటి పలకలు వాళ్ళంట మెడలో ధరించుకునేవారంట. ఏ పలకలు? 10 ఆజ్ఞల పలక. అవి మెడలో ధరించుకునేవారంట. ధరించుకుని ఆ వాక్యాన్ని వారు ధరించుకుని వెళ్ళేవారు. ధరించుకున్నాం ఏం చేసింది తెలుసా? యెరూషలేమును వదిలేసింది. దేవునికి స్తోత్రం. అలాగా నయోమి యొక్క కుమారుని ఈ రూతు, మోయాబీరాలైన రూతు ప్రేమించి పెళ్లి చేసుకుంది, వివాహం చేసుకుంది. ఆమె ఎవరు అంటే ఇగో ఒక విగ్రహారాధికురాలు. ఆ విగ్రహారాధికురాలే కాదు కానీ ఒక పూజారి. ఏమన్నా కడ వరకు నీ యొక్క ఆజ్ఞని కడముట్టిస్తానని దాని గురించి చెప్పుకొస్తూ ఉన్నా. ఆమె ఎవరు? ఒక పూజారి. ఆమె చేసే పని ఏంటో తెలుసా? బిడ్డల్ని తొలిసూరు బిడ్డల్ని బలివ్వాలి. ఒక దేవతకి అటువంటి ఆచారం ఆనాటి కాలంలో ఉండేదంట. తొలిసూరు బిడ్డల్ని బలివ్వాలి. ఆ బలిచ్చేటట్టుగా ఇప్పుడు మనం టెంకాయ ఎట్లాగైతే కొడతాము అట్లాగా ఆ రూతు బలిచ్చేదంట పిల్లలు, ఆ పూజారి ఆమె. అయితే ఇగో ఈ నయోమి కుమారుడు ఈ పలకలు వేసుకొని అక్కడ వ్యాపారం చేసేవాడు. ఏ వ్యాపారం? బొమ్మల వ్యాపారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి బిడ్డలారా. నయోమి అంటే ఎవరన్నాను? ఇశ్రాయేలు, ఆశీర్వదింపబడిన ఆమె, దేవుని వాక్కు తెలిసిన ఆమె, దేవుని గురించి తెలిసిన ఆమె. ఈ రూతు ఎవరన్నాను? మోయాబీరాలు, పూజారి. తనకి ఏమీ తెలియదు. కానీ దానిదంటూ నీ కట్టడలు నాకు నేర్పితే నేను కడ వరకు. దేవునికి స్తోత్రం. మరి నేర్చుకున్న నయోమి ఏమైందో నాకు తెలియదు కానీ ఇగో అతని మెడలో ఉన్న పలకల పైన ఉన్న ఆ వార్తలు ఏమన్నారు? నేను తప్ప మీకు వేరొక ఏంటది? మొదటిది ఏంటి ఆజ్ఞ? నేను తప్ప మీకు వేరొక ఉండకూడదు. అలాగే ఎన్నో ఆ 10 వచ్చే ఆ వాక్యాలు ఆమె చదివిందంట. ఆ రూతు చరిత్రలోకి వెళ్ళి నేను చూశాను. దేవునికి స్తోత్రం. రూతు చరిత్ర పుస్తకం చదువుతున్నప్పుడు అలాంటి మర్మాలను బయటకు వచ్చింది. ఆమె చదివి నరహత్య చేయకూడదు అని ఉంటుంది. దాంట్లో ఉంటుందా ఉండదా? వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, పొరుగు వారిని ఆశించకూడదు. ఇవన్నీ ఆజ్ఞలే కదా పిల్లలు. తెలుసుగా మీకు? తెలుసా లేదా? దేవునికి స్తోత్రం. ఆజ్ఞలో ఆ నరహత్య చేయకూడదు అనేది ఆమెకి తెలుసు. నేనేం చేస్తున్నా? శిశువుని చంపడం అంటే అచ్చకే కదా అని ఆమె మారింది. దేవుని స్తోత్రం. ఆ వాక్కు ఆమెని మార్చింది. మీద ధరించుకున్నాడు మారితే మోయకు వచ్చేవారు కాదు.
దేవుని స్తోత్రం. యెరూషలేమును విడిచిపెట్టేవారు కాదు. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చినంతలోనే గొప్ప లేదమ్మా. ఆ వాక్కు నిన్ను మార్చాలి, నీ బ్రతుకును మార్చాలి, నీ ఆలోచన మార్చాలి, నీ స్థితిని మార్చాలి. దేవునికి స్తోత్రం. ఇగో శిశువును భరించే యొక్క రూతు ఆ వాక్కు చేత పట్టబడి యేసయ్య వంశావళిలోకి వచ్చేసింది. గట్టిగా దానికి స్తోత్రం చేద్దామా? నరహత్య చేసే రూతు ఈరోజు ఏమైంది? రక్షకుడి యొక్క అంశంలోకి వచ్చేసింది. దానికి స్తోత్రం చేద్దామా? రూతు ద్వారా ఎవరు పుట్టారు అనుకున్నాం మనం? రూతు ద్వారా ఎవరు పుట్టారు చూద్దాం ఒకసారి. మత్తయి సువార్తలోకి వెళ్ళిపోదాం ఒకసారి రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వ వచనం చివరి మాటలో ఉంటుంది కదా, బోయాజు రూతులందు ఒబేదేదును కనెను, ఒబేదేదు యెషియాని కనెను, యెషియా రాజైన దావీదును కనెను. దావీదుకి జ్ఞానం అయిపోయింది. హల్లెలూయా. ఆమె ఎవరు? శపితమైన ఆమె మోయాబీయులు అంటే శపింపబడిన వాడు. దేవునికి స్తోత్రం. ఆమె వాక్యం గురించి తెలీదు, దేవుడి గురించి తెలీదు, కానీ ఒక మొక్క. దేవునికి స్తోత్రం. అందుకని అంటూ ఉన్నాను, దేవుని సన్నిధిలో గడపడము గొప్ప ధన్యతమ్మా. ఏ ముక్క నీ జీవితాన్ని మార్చిద్దో, దేవునికి స్తోత్రం, ఏ ప్రార్థన నీకు విడుదలనిచ్చిందో తెలీదు. రూతు ఆ మాటతో రాజవంశం దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక రూతు మనకి ఉదాహరణ. ఏం చేసింది? ఆ మాట ఆమె జీవితకాలం ఉందా లేదా? జీవితకాలమే కాదు, ఆమె చనిపోయాక కూడా యేసయ్య యొక్క వంశంలోనికి వచ్చింది ఆ మాట. మీరు ఎన్ని మాటలు మోసుకెళ్తున్నారు? ఏ మాట అయినా మీ జీవితంలో ఉపయోగపడుతుందా? దేవునికి స్తోత్రం. ఆనందించింది. నిన్న వాక్యం మీరు విన్నారు కదా, ప్రభు నేను చెప్తున్నాను. సహోదరి చెప్పినప్పుడు ఏం చెప్పింది? దేవునికి స్తోత్రం. ఆనందించింది. మళ్ళా పిలిపిలు చెప్పినట్టు కదా, పిలిపిలి పత్రిక 4 వచ్చాయి. దేవునికి స్తోత్రం. మళ్ళా చెప్తున్నాను, ఆనందించింది. మీరు ఏ స్థితిలోనైనా ఆనందించండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీ ఆనందాన్ని శాశ్వతము చేయగల నా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు అడుగుతున్న దేవుడు గొప్పవాడు, సర్వశక్తుడు, సమస్తము ఆయనకి స్వాధీనపరుచుకుని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటూ ఉన్నాడు దావీదు? దావీదు కీర్తనలో ఏం చదువుకున్నాం మనం? యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. మోయాబీయురాలైన ఆ రూతు నేర్చుకుందిగా, ఆ మాటలు చూసిందిగా. నా హత్య చేయకూడదు, నేనేం చేస్తున్నావు? శిశువును చంపుతున్నా. తన జీవితాన్ని మార్చేసుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్చుకోవడం వలన ఆమె మహారాజైన దావీదుకు నాయనమైంది. హల్లెలూయా. దేవునికి మహిమ. మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలని మనం అనుకుంటాం. మన స్థితి ఇంత మట్టుకున్నది, ఇలాగున్నది, మన పరిస్థితులు ఇలాగే అనుకుంటాం. కానీ మన బిడ్డలు కూడా మనలాగా ఉండాలనుకుంటామా? మన బిడ్డలు మనకన్నా ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలనుకుంటామా లేదా? రూతు ఏంటో తెలుసా పరిస్థితి? దేవుని స్తోత్రం. ఒక పొలములో పరిగి ఏరుకునే ఆమె. ఏంటమ్మా? ఒక పొలములో పరిగి అంటే పొలం కూడా ఆమెకి కాదు, సొంతం ఆమెకి ఏమీ లేదు. దేవుని మాట ఆమె మహారాజుకి నాయనమ్మని చేసింది. అంటే ఈ లోపు చూడు ఆమె ఎంత సంతోషంగా ఉందో. ఆ పరిగి వేరుకున్న బ్రతికేంటి, అది నాకెందుకు, నా బ్రతికి అయిపోయిందిలే, నా భర్త చనిపోయినప్పుడే నా బ్రతికి అయిపోయిందిలే, ఇక నేను నా బ్రతికి ఇంతేలే అనుకుంటే ఈరోజు ఆమె గురించి మనం ప్రస్తావన చేసుకోవడానికి లేకపోవడం నిజముగా దేవునికి స్తోత్రం. కనుక నీ స్థితిని చూచి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ స్థితిని చూచి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఏమిటంటే దేవుని కట్టడలు ఏంటో తెలుసుకొని కడ వరకు. సంతోషం వచ్చినప్పుడు హల్లెలూయా, దుఃఖం వచ్చినప్పుడు ఎవరయ్యా? దేవుని స్తోత్రం. మన భక్తి అలాగుండకూడదు. నీ కన్నిటిలోని నీ సంతోషంలోనూ ఆయనకు స్తుత అప్పగించేదానిగా వాడిగా మనం ఉండాలి.
పౌలుస్యులు చెరసాలలో వేసినప్పుడు వారు ఆనందంగా ఉన్నారా? వారి సంఖ్యలతో బంధింపబడి ఉన్నారంట. కాళ్ళకు బొండాలంటే ఇంత లావు పెద్ద పెద్ద బొండాలంటే బరువైన వాటిని ఏమంటారు, రాళ్ళు లాంటివి అనమాట. ఇవి కట్టేసి చెరసాల చీకట్లో బంధించారు వాళ్ళని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడతో మా చాప్టర్ అయిపోయింది అనుకోవాలి. దేవుని స్తోత్రం. అక్కడ కూడా స్తుతించారు, అక్కడ కూడా ఆనందించారు వాళ్ళు. అలా స్తుతించబట్టే చెరసాల బద్దలైపోయింది. నీ కష్టంలో నా బ్రతికింతే అనుకోకుండా, నీ బాధల్లో నీ వ్యాధుల్లో నా బ్రతికింతే అనుకోకుండా నువ్వు ఆ పరిస్థితిలో స్తుతించినట్లయితే ఇగో నీ వ్యాధి నీ బాధ కూడా దేవునికి స్తోత్రం బద్దలు చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. వాటి నుండి నేను విడిపించగలడు ఆ దేవుడు. సంఖ్యలో విడిపించిన దేవుడు వాటి నుండి నేను విడిపించగలడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన కర్తవ్యులను అనుసరించాలి, నేర్చుకోవాలి, ధరించుకోవాలి. వాటిని నీ జీవితంలోనికి అనువదించుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని స్థితిని మార్చి నేను గొప్ప చేసి తన చేతులు ఆశీర్వదింపబడిన దాడులుగా అనేకులకు కల్పింపజేస్తాడు. అట్టి కృప దేవుడి సంఘములు కూడా మనకు దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.